ఈ పప్పు కోసం చెట్ల కింద ఎన్నో కష్టాలు పడాలి. ఒకసారి ఆ పప్పు చూడమా ఎలా ఉందో, మామూలుగా లేదు. తింటే ఇంకంతే స్వర్గమే. హాయ్ మా అందరికీ. చిన్నప్పుడు తినే ట్యాంక్ పప్పు గుర్తొచ్చి మళ్ళీ ట్యాంక్ పప్పుకి అయితే వచ్చేసాను. చూస్తానికి అయితే తాటి చెట్లు చాలా ఉన్నాయి, చూద్దాం మనకి ఎన్ని దొరుకుతాయో ఈరోజు. అలా తాటి చెట్లు ఎదిగిన తర్వాత ఇది ఒకటైతే దొరికింది మాయా. ఇది చూసారా, ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని అయితే పీకేద్దాం. చూసారా, ఇందులో ఉంటుంది పప్పు. ఇక్కడైతే ఇంకోటి దొరికింది మనకి, ఇది కూడా తీసేద్దాం. తెగట్లేదు ఇది. ఇదిగో చూసారా, ఇది ఉండాలన్నమాట టెంకకి. ఇది ఉంటేనే పప్పు ఉంటుంది, టెంక పప్పు అనేది. చూసారా మనకి ఎన్ని దొరికినాయో. రండి పాల్గొడదాం. టెంక అయితే పాల్గొడ చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దరు, కానీ పప్పు ఎలా ఉంటుంది. చూసారా మామ, ఇదే పప్పు. ఇదే తింటాం ఇప్పుడు పప్పు. దీన్నే తాడిపప్పు అంటారన్నమాట. ఈ లోపల చాలా టేస్ట్గా ఉంటుంది, చూద్దరు కానీ. చూడమ్మా, ఈ బాక్స్లో ఉన్న పప్పు కోసం ఎంతసేపు కష్టపడాల్సి వచ్చింది మనం.